హాయ్, ఈ వీడియోలో మనం డేటా టేబుల్లో లైక్ లుక్అప్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది ఐడి కాకుండా నేమ్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి ఎలా క్రియేట్ చేయాలి, లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అకౌంట్ అండ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఫెచ్ చేసినప్పుడు మనం అకౌంట్ నేమ్ ఎలా డిస్ప్లే చేయాలనేది చూసాము, రైట్? ఇప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్లో చూద్దాము. సో ఫస్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్ కావాలి అంటే మనకి కస్టమ్ ఆబ్జెక్ట్ ఏమున్నాయి, లైక్ ఇక్కడ ప్రాపర్టీస్, ఆఫర్, మీడియేటర్స్, ఇవేవి ఈ మూడు ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ మూడు ఆబ్జెక్ట్స్కి ఆఫర్ వచ్చి మీడియేటర్ వచ్చేసి ఇట్ ఈస్ లుక్అప్ రిలేషన్షిప్ ఉంది ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి, అండ్ ఆఫర్ ఆబ్జెక్ట్ వచ్చేసి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంది. సో లైక్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ యూజ్ చేసినా లుక్అప్ యూజ్ చేసినా కూడా డిఫరెన్స్ ఏమవుతుందంటే, ఒకవేళ లుక్అప్లో అయితే కొన్నిసార్లు ఎంటీ వాల్యూస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూద్దాము, ఆఫర్లో కాదు, ఆఫర్లో ఎంటీ జీలేము, మీడియేటర్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఒక పర్టికులర్ పేరెంట్ అయితే ఎంటీ ఉంది. సో ఎంటీ ఉన్నప్పుడు ఎలా ఇవ్వాలి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో ఎంటీ అనేది అసలు ఉండదు, అప్పుడు ఎలా ఇవ్వాలి, ఆ కండిషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, చిన్న డిఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ మనం డెవలపర్ కన్సోల్కి వెళ్ళిపోయి అపెక్స్ క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, లుక్అప్ హ్యాండ్లర్ అని చెప్పేసి. ఓకే, ఈ లుక్అప్ హ్యాండ్లర్ మనం ఫస్ట్ లుక్అప్ రిలేషన్షిప్ అంటే మీడియేటర్స్ నుంచి ప్రాపర్టీకి లుక్అప్ రిలేషన్షిప్ ఉంది. సో ఫస్ట్ మనకి మీడియేటర్ ఆబ్జెక్ట్ కావాలి, మీడియేటర్ ఆబ్జెక్ట్ యొక్క ఏపీఐ నేమ్ కావాలి. ఓకే, అండ్ ఏ మెథడ్ అయినా మనకి ఎల్డబ్ల్యూసీలో యాక్సెస్ కావాలి అంటే ఆరా ఎనేబుల్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ముందు. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ లిస్ట్ ఆఫ్ మీడియేటర్స్ గెట్ మీడియేటర్ లిస్ట్. ఓకే, ఇందులో లిస్ట్ ఆఫ్ మీడియేటర్ లిస్ట్ ఈక్వల్ టు సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి మీడియేటర్ ఆబ్జెక్ట్లో, నేమ్ ఒకటి, ఇంకొకటి లుక్అప్ వాల్యూ. ఓకే, ఫ్రమ్ మనకి ఏ ఆబ్జెక్ట్, మీడియేటర్ ఆబ్జెక్ట్. ఓకే, వచ్చిన డేటాని ప్రింట్ చేద్దాం. జస్ట్ సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ మీడియేటర్ లిస్ట్. ఓకే, mediator list is equals to plus mediator list and we have to return mediator list. సో అపెక్స్ క్లాస్ అయితే రెడీ అయిపోయింది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లెట్స్ వెయిట్ ఫస్ట్ టిల్ ఇట్ సేవ్. ఏం ఎర్రర్స్ లేకుండా సేవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ దీన్ని మనం క్వెరీ ఎడిటర్లో చేసి చూద్దాము. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీకు ఐడి వచ్చింది. ఐడి కాకుండా మనకి నేమ్ రావాలి. నేమ్ రావాలి అంటే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నల్ ఉంది, నల్ ఉన్న వాటికి నల్ వదిలేసేయండి, మిగతా వాటికైతే నేమ్ వచ్చింది. ఏమి ఇచ్చాము, జస్ట్ ఇక్కడ మనం __r డాట్ నేమ్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ __c ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ ఇస్తే మనకి రాదు. ఓకే, __r డాట్ నేమ్ ఇచ్చామనుకోండి, ఆ లుక్అప్ వాల్యూలో ఉన్న నేమ్ని ఫెచ్ చేసుకుంటుంది. సో పర్టికులర్ ఇప్పుడు ఈ మెథడ్ని మనం అపెక్స్లో ఎల్డబ్ల్యూసీలో కాల్ చేయాలి. సో ఫస్ట్ డేటా టేబుల్ కస్టమ్ లుక్అప్, డేటా టేబుల్ లుక్అప్, ఇదేంటి కస్టమ్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి ఎలా చేయాలి అనేది చూసాం మనం. ఓకే, ఇది మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి చేసాము. లెట్స్ కాపీ ద కోడ్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మనం కస్టమ్ ఆబ్జెక్ట్ చేస్తున్నాం. లుక్అప్ వాల్యూ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఫర్ లుక్అప్ రిలేషన్షిప్. ఓకే,
మిగతాదంతా ఇగ్నోర్ చేయండి, లైక్ లెట్ ఇట్ బి. నెక్స్ట్ జేఎస్కి వెళ్ళిపోదాం. జస్ట్ సమ్ చేంజెస్ ఇస్ నెసెసరీ. ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఏంటి? మన అపెక్స్ మెథడ్ గెట్ మీడియేటర్ లిస్ట్. సో గెట్ మీడియేటర్ లిస్ట్ ఇక్కడ నుంచి ఫ్రమ్ @apex/apex/class name lookup handler dot method name get mediator list. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ మనకి @track decorator యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మెథడ్ విల్ కాల్ అనదర్ మెథడ్, రైట్? handle mediator list. ఓకే, ఈ మీడియేటర్ లిస్ట్ని మనం కనెక్టెడ్ కాల్ బ్యాక్లో కాల్ చేస్తున్నాం. పేజ్ లోడ్ అయిన వెంటనే కనెక్టెడ్ కాల్ బ్యాక్ ఈ లైఫ్ సైకిల్ లూప్ రన్ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ అనేది లోడ్ అవుతుంది. ఇంపరేటివ్ వేలో మనం అపెక్స్ క్లాస్ని కాల్ చేస్తున్నాం. 2 వేస్లో కాల్ చేయొచ్చు, వైడ్ మెథడ్ యూజ్ చేసి ఆర్ఎల్స్ ఇంపరేటివ్ మెథడ్ యూజ్ చేసి. మనం ఇంపరేటివ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇంపరేటివ్ మెథడ్లో ఇక్కడ పారామీటర్స్ ఏం లేవు కాబట్టి డాట్ దెన్ ఇక్కడ రిజల్ట్ స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ క్యాచ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే హ్యాండిల్ చేయడానికి క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తాం. ఓకే, సో రిజల్ట్ని జస్ట్ కన్సోల్ చేద్దాం. console.log of results is equals to json.stringify of result. మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో అది ఆబ్జెక్ట్ ఫార్మాట్లో వస్తుంది. దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి json.stringify యూజ్ చేస్తున్నాము. సో ఈ పర్టికులర్ డేటా బేసిక్ డేటా అయితే ఫెచ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ ఫీల్డ్స్ అవసరం లేదు. మనకి HTMLలో జస్ట్ ఈ ప్రాపర్టీ, ఓకే, ఈ ప్రాపర్టీకి మనకి ఏంటిది API నేమ్ ప్రాపర్టీ __c నేమ్, అలాగే మనకి ఇక్కడ ప్రాపర్టీ నేమ్, ఈ 2 ఫీల్డ్సే కావాలి. ఓకే, అండ్ దీన్ని మనకి ట్యాబ్ సెట్లో కాల్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ స్టాండర్డ్ని ఎలా కాల్ చేసామో కస్టమ్ని కూడా అలాగనే కాల్ చేద్దాం. లుకప్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇందులో ఇన్స్టెడ్ ఆఫ్ లుకప్ స్టాండర్డ్కి బదులు కస్టమ్ ఇద్దాం. ఓకే, మిగతాదంతా సేమ్ నేమ్ కదా. లెట్ సేవ్ ఇట్. సో సేవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ట్యాబ్ సెట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ట్యాబ్ యాడ్ అవ్వాలి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ పక్కన కస్టమ్ ఆబ్జెక్ట్కి ట్యాబ్ సెట్ యాడ్ అవ్వాలి. లైట్నింగ్ ట్యాబ్. ఓకే, ట్యాబ్ యాడ్ అయిపోయింది, బట్ ఏం డేటా రావట్లేదు. ఓకే, డేటా ఎందుకు రావట్లేదు అంటే మనకి ఇక్కడ డేటా టేబుల్లో ఏం చేస్తున్నాము, డేటా లిస్ట్లోకి డేటా అంతా పాస్ చేస్తున్నాము. బట్ మనం ఇక్కడ అసైన్ చేయలేదు, రైట్? దిస్ డాట్ డేటా లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన రిజల్ట్ని డేటా లిస్ట్లోకి అసైన్ చేయాలి కదా మళ్ళీ. సో అలా అసైన్ చేయడం మర్చిపోయాం. సో అందుకని మనకి డేటా అనేది రావట్లేదు. ఓకే, స్టిల్ డేటా రావట్లేదు. ఓకే, డేటా లిస్ట్, కాలమ్ లిస్ట్, ట్రాక్ అయిపోయింది. హ్యాండిల్ రిజల్ట్ దిస్ డాట్ డేటా లిస్ట్. ఓకే, దిస్ డాట్ డేటా లిస్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ని మనం బ్యాక్ టు, ఓకే ఇక్కడ దిస్కి స్పెల్లింగ్ రాంగ్ అయింది, డబల్ టీ వచ్చింది, అందుకనే అది స్టోర్ అవ్వలేదు. రిజల్ట్ అనేది డేటా లిస్ట్లోకి స్టోర్ అవ్వలేదు.
ఓకే, ఇప్పుడు చూడండి ఐడి అయితే వచ్చింది. ఐడి కాకుండా మనకి నేమ్ కావాలి. సో నేమ్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి ఒకవేళ ఈ దిస్ డాట్ డేటా లిస్ట్లోకి డేటా ఉంటే ఒక టెంపరరీ డేటా లిస్ట్ అనేది తీసుకొని మొత్తం డేటాని క్లోన్ చేయాలి. JSON.stringify చేస్తే డీప్ క్లోన్ అవుతుంది మనకి. దిస్ డాట్ డేటా లిస్ట్, ఈ పర్టికులర్ డేటా లిస్ట్ని మనం డీప్ క్లోన్ చేసి కాపీ చేసి దీంట్లోకి పెడుతున్నాము, టెంపరరీ డేటా లిస్ట్లోకి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చిన పర్టికులర్ టెంపరరీ డేటా లిస్ట్లోకి డేటా ఏదైతే ఉంటుందో దానిపైన ఫర్ ఈచ్ యూజ్ చేసి ఒక్కొక్క రికార్డ్ని ఇటరేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ రికార్డ్ తీసుకొని ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఈ ఫీల్డ్కి వాల్యూ అసైన్ చేయాలి. ఓకే, ఈ కరెంట్ ఐటమ్ డాట్ ప్రాపర్టీ అండర్స్కోర్ ఆర్ డాట్ నేమ్. సింపుల్గా ఇలా ఇస్తే వస్తుంది, బట్ ఓకే ఇక్కడ ఓకే మనం ఇప్పుడు ఇటరేట్ చేసి ఈ ప్రాపర్టీ డాట్ నేమ్ అయితే ఇచ్చాము, అండర్స్కోర్ ఆర్ రిలేషన్షిప్ నేమ్, రిలేషన్షిప్ ప్రాపర్టీ ఇచ్చేసి నేమ్ ఇచ్చేసాం. ఇదంతా టెంపరరీ డేటా లిస్ట్లోకి ఉంది, బట్ మనకు యూఐలో ఏ డేటా లిస్ట్లో చూపిస్తున్నాము, డేటా లిస్ట్లో చూపిస్తున్నాం. సో మళ్ళీ బ్యాక్ దిస్ డాట్ డేటా లిస్ట్, ఇలా ఆ టెంపరరీ డేటా లిస్ట్లో ఏదైతే డేటా ఉంటుందో బ్యాక్ టు ఒరిజినల్ డేటా లిస్ట్లోకి పంపించాలి. ఓకే, అప్పుడే మనకి డేటా అనేది కనిపిస్తుంది యూఐలో. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇంకా కనిపించదు, ఎందుకు అంటే స్టిల్ ఇంకా మనకు ఐడీసే వస్తుంది, నేమ్స్ రావట్లేదు. సో డేటా టేబుల్కి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రికార్డ్కి ఎంటీ ఉంది, 2 రికార్డ్స్ మాత్రమే ప్రాపర్టీ నేమ్ అనేది ఉంది. మరి ఎంటీ ఉన్నదాన్ని ఏం చేయాలి అని చెప్పి దానికి ఒక డౌట్ ఉంది. సో మనం ఇక్కడ డిఫైన్ చేయాలి స్ట్రింగ్. ఓకే, ఒకవేళ మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసేటప్పుడు ఇది అన్డిఫైన్డ్, ఓకే అంటే ఎంటీ కాకుండా ఏదైనా వాల్యూ ఉంటే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేయండి. ఒకవేళ ఎంటీ ఉంటే నల్, ఎంటీ స్పేస్ వదిలేసేయండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్డిఫైన్డ్ then give this name. Okay, if this condition is true, do this, else do this. Okay, if it is not undefined, ఒకవేళ undefined కాకపోతే అంటే ఏదో ఉంది, ఆ ఉన్న వాల్యూలోకి నేమ్ని పాస్ చేయండి. ఒకవేళ ఇది undefined అయితే ఏదైనా బ్లాంక్ ఉంటే బ్లాంక్గా పాస్ చేయండి. ఓకే, ఇది లుక్అప్ రిలేషన్షిప్. అంటే లుక్అప్ రిలేషన్షిప్లో లైక్ మాస్టర్ వాల్యూ అనేది పేరెంట్ వాల్యూ అనేది మ్యాండేటరీ కాదు, అందుకే కొన్నిసార్లు ఎంటీ ఉంటుంది, కొన్నిసార్లు ఫిల్ అయి ఉంటుంది. ఎంటీ ఉన్నప్పుడు అయితే టర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి ఎంటీ వదిలేయండి. ఒకవేళ అన్డిఫైన్డ్ కాకపోతే ఆ డేటా అనేది పాస్ చేయండి అని చెప్తున్నాము సింపుల్గా, రైట్. ఇది లుక్అప్ రిలేషన్షిప్. అదే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో అయితే ఏమవుతుంది, సేమ్. ఓకే, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ మనకేంటి, ఆఫర్ కీ అండ్ ప్రాపర్టీస్కి మధ్యన మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉంది. సేమ్ అపెక్స్ మెథడ్ తీసుకుందాము. ఇక్కడ మనకైతే ఆఫర్ ఆబ్జెక్ట్ కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీడియేటర్ ఆబ్జెక్ట్ మనకు ఆఫర్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో మనకి ఇది ఆఫర్ లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. గెట్ ఆఫర్ లిస్ట్. ఓకే, ఈ పర్టికులర్ మెథడ్ని మనం ఇప్పుడు ఓకే సేవ్ అవుతుంది, అయిపోయింది, సేవ్ అయిపోయింది. అండ్ మనం ఏదైతే మెథడ్ ఇప్పుడు గెట్ ఆఫర్ లిస్ట్ రాసామో దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే రైట్, ఇంపోర్ట్ చేసేసుకుందాం. సేమ్ మళ్ళీ కనెక్టెడ్ కాల్ బ్యాక్లో కాల్ చేయాలి. ఓకే, దానికన్నా ముందు ఫస్ట్ మనం ఇంపరేటివ్గా
కాల్ చేద్దాం మెథడ్ని. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెట్ మీడియేటర్ లిస్ట్ మనకేంటి గెట్ ఆఫర్ లిస్ట్ ఈ మెథడ్ని కాల్ చేద్దాం. ఓకే, గెట్ హ్యాండిల్ ఆఫర్ లిస్ట్. సో దీన్ని మనం కనెక్టెడ్ కాల్ బ్యాక్లో కాల్ చేద్దాం. దిస్ డాట్ హ్యాండిల్ ఆఫర్ లిస్ట్. ఓకే, కాల్ అయిపోయింది. సేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ డేటా లిస్ట్ సేమ్ ఇవ్వకుండా ఇంకొకటి తీసుకుందాం. డేటా లిస్ట్ ఆఫర్కి, రైట్? ఈ డేటా లిస్ట్ ఆఫర్లోకి మనం వచ్చిన రిజల్ట్ని పాస్ చేయాలి. మిగతాదంతా సేమ్. ఇక్కడ సింపుల్గా ఇలా ఇద్దాం, ఎందుకంటే విల్ సి. ఓకే, ఇదంతా ఇవ్వకుండా జస్ట్ ఇలా ఇచ్చినా కూడా డేటా వస్తుంది. ఎందుకు అంటే విల్ సి. ఓకే, వెయిట్. ఓకే, టెంపరీ డేటాలోకి డేటా అయితే పాస్ అయిపోయింది. కాలమ్స్ లిస్ట్ లెస్ట్ ఇట్ బి. అండ్ ఇక్కడ ఇంకొక డేటా టేబుల్ తీసుకుందాం. ఓకే, లైట్నింగ్ కార్డ్. ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. మనం ఏం పాస్ చేస్తున్నాము ఇక్కడ డేటా లిస్ట్ ఆఫర్. సో డేటా లిస్ట్ ఆఫర్. కాలమ్స్ లిస్ట్ సేమ్ ఉండాలి, నో ఇష్యూ. ఎందుకంటే మనకు అక్కడ కూడా కాలమ్ లిస్ట్ ఏముంది, నేమ్ ఉంది అండ్ ప్రాపర్టీ. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆఫర్ ఆబ్జెక్ట్లో రిలేషన్షిప్లో కూడా మనకి నేమ్ ఉంది, ప్రాపర్టీ, ఈ 2 ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఓకే, అక్కడ సేవ్ చేసాము. లెట్ రిఫ్రెష్ హియర్ ఆల్సో. ఇప్పుడు స్టాండర్డ్ పక్కన కస్టమ్ ట్యాబ్ వచ్చింది కదా, ఆ కస్టమ్ ట్యాబ్లో మనకి 2 లుక్అప్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, లుక్అప్ వాల్యూ ఫర్ లుక్అప్ రిలేషన్షిప్, లుక్అప్ వాల్యూ ఫర్ కస్టమ్ ఆబ్జెక్ట్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంప్లీట్ డేటా ఇచ్చాము. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్డిఫైన్డ్ దెన్ గివ్ దిస్ ఆర్ ఎల్స్ గివ్ నల్ అని చెప్పి. బట్ ఇక్కడ ఓన్లీ సింపుల్గా జస్ట్ ఈ ప్రాపర్టీ ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్కి జస్ట్ కరెంట్ ఐటమ్ డాట్ ప్రాపర్టీ __ ఆర్ డాట్ నేమ్ ఇచ్చేసాము. ఇక్కడ మనం ఏం కండిషన్ చెక్ చేసుకోలేదు, అన్డిఫైన్డ్ ఉందా లేదా, అన్డిఫైన్డ్ ఒకవేళ అది ఎంటీ ఉంటే ఎంటీ పాస్ చేయండి అని అట్లా ఏం చెప్పట్లేదు. ఎందుకు? బికాజ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆఫర్ ఆబ్జెక్ట్లో మనం అసలు రికార్డ్ని సేవ్ చేయలేము. ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోకుండా మనం సేవ్ చేస్తే ప్లీజ్ కంప్లీట్ దిస్ ఫీల్డ్ అని వస్తుంది. సో అది ఎప్పుడు కూడా మనకి అన్డిఫైన్డ్ అవ్వదు. సో ఈ కండిషన్ అసలు మనకి ఎప్పుడు కూడా ఎంటీ ఉండదు. సో ఈ సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనకి ఎంటీ పాస్ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్గా ఓన్లీ 1 ఇట్లా సింపుల్ లైన్లో పాస్ అయిపోతుంది. లుక్అప్ రిలేషన్షిప్లో సమ్ టైమ్స్ అది ఎంటీ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంటీ ఉంటే ఎంటీ చేయండి, ఆర్ ఎల్స్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది పాస్ చేయండి. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో అయితే డైరెక్ట్ డేటాని పాస్ చేద్దాం డైరెక్ట్. ఓకే, లుక్అప్ రిలేషన్షిప్లో ఇట్లా డేటాని ఇలా పాస్ చేయొచ్చు. ఓకే, నేమ్ని ఇలా ఫెచ్ చేయొచ్చు, ఐడి కాకుండా నేమ్ని ఫెచ్ చేయొచ్చు. ఎలా సింపుల్గా మనకి ఏదైతే రిజల్ట్ని డేటా లిస్ట్లోకి స్టోర్ చేసుకుంటామో ఆ డేటా లిస్ట్లో నుంచి కాపీ చేస్తాం. అంటే ఇదంతా కలిపి దీన్ని డీప్ క్లోనింగ్ అంటాము. కాపీ ఆఫ్ ఒరిజినల్ డేటా. ఓకే, టెంపరీ డేటా లిస్ట్లో కాపీ చేసుకొని ఒక్కొక్క రికార్డ్ని ఇటరేట్ చేస్తూ సెట్ చేస్తాం. ఈ రికార్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్డ్ ఏపీఐ నేమ్ తీసుకొని దానికి ఎంటీ ఉంటేనేమో ఎంటీ, లేకపోతేనేమో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని అసైన్ చేయండి, ఆర్ ఎల్స్ ఎంటీగా అసైన్ చేయండి. ఇది లుక్అప్లో. మాస్టర్ డీటెయిల్ అయితే అసలు అది ఎప్పుడు ఎంటీ ఉండదు కాబట్టి డైరెక్ట్ నేమ్ని అసైన్ చేస్తున్నాం. ఓకే, రైట్. ప్రీవియస్ వీడియోలో మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి ఎలా చేసామనేది కూడా చూసాము. ఓకే, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయితే మనకి ఇక్కడ __ అనేది రాయము, డైరెక్ట్ ఏపీఐ నేమ్. ఓకే, అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీస్ అలా డైరెక్ట్ ఏపీఐ నేమే పాస్ చేస్తాము. అదే కస్టమ్ ఆబ్జెక్ట్స్లో అయితే __ సి ఉంటుంది కదా, సికి బదులు __ ఆర్ అనేది పాస్ చేస్తాము. ఓకే, yeah, that's all for this video. Thank you.